మల్లయాదవ్ గారు, ఇక్కడ ఈ కేసులో క్లియర్గా కేసీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ లేకపోతే ఇతర అధికారులు కానీ వెళ్ళింది ఏంటి అంటే టెక్నికల్ గ్రౌండ్స్లో వెళ్ళారు. దీనికి మాకు సెక్షన్ 8 కింద నోటీసులు ఇవ్వలేదు కాబట్టి మమ్మల్ని విచారించిన తీరు సరిగా లేదు కాబట్టి విచారణ చెల్లదు, ఈ కమిషన్కే చట్టబద్ధత లేదు అని డిఫరెంట్ టెక్నికల్ వీటిలో వెళ్ళారు. ఇవాళ కోర్టు చెప్పింది ఏంటంటే ఈ కమిషన్ నివేదిక ఆధారంగా సెక్షన్ 8 కింద నోటీసులు ఇవ్వలేదు కాబట్టి వీళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోవద్దు అని అన్నది. అంటూనే ఈ కమిషన్ నియామకానికి చట్టబద్ధత ఉంది అని కూడా చాలా స్పష్టంగా చెప్పింది హైకోర్టు. కానీ బీఆర్ఎస్ ఆర్గ్యుమెంట్ చేస్తున్న ఇప్పుడు చెప్తున్న మాటలు ఎలా ఉన్నాయంటే ఉదయం నుంచి కూడా ఇక పూర్తిగా కమిషనే లేదు, ఇక అసలు ఈ కమిషన్కే చెత్తపుట్లు వేయాలి నివేదికని, ఇక అయిపోయింది, ఇది ప్రభుత్వానికి చెంపపెట్టు, ప్రభుత్వం ఓడిపోయింది, ఇది ప్రజల గెలుపు, ఇది రైతుల గెలుపు అని రకరకాలుగా చెప్తున్నారు. అంటే ఇది అర్థం కాక అలా చెప్తున్నారా లేకపోతే కావాలని అలా అర్థమై కూడా అలా చెప్తున్నారా? బయట ఎవరు ఎన్ని మాట్లాడినా, ఇప్పుడు అద్దంకి దయాకర్ గారు మాట్లాడినా, నేను మాట్లాడినా, ఇంకొకళ్ళు మాట్లాడినా, బయట మాట్లాడిన దానికంటే ప్రామాణికంగా ఈ రోజు ఆన్ పేపర్ కమిషన్ గురించి మాట్లాడే సందర్భం వచ్చింది కాబట్టి న్యాయస్థానం ఏం చెప్పిందో అదే ప్రామాణికం. అంతే అంతే అంతే. న్యాయస్థానం ఈ రోజు ఏ తీర్పు అయితే ఇచ్చిందో ఆ స్పెసిఫిక్ కారణంతోనే సెక్షన్ 8B ఇచ్చి మాకు విచారణ చేపట్టలేదు అనే విషయాన్ని వాళ్ళకి వ్యక్తీకరిస్తూ ఈ విషయంగా పరిగణలోకి తీసుకొని విచారణ చేపట్టమని చెప్పేసి మేము దీని గురించే కోర్టుకు పోయినాం. అదే విషయంలో ఈ రోజు మేము సక్సీడ్ అయినాం. విచారణ చేపట్టడంలోనే కొన్ని నియమ నిబంధనలు పాటించలేదని చెప్పేసి కోర్టు చెప్పింది. ఇది అసెంబ్లీలో చర్చకు పెట్టినప్పుడు ప్రతిపక్ష నాయకుడు కూడా కొన్ని కోట్ల రూపాయలు దీనికి ఖర్చు పెట్టి కొన్ని సంవత్సరాల పాటు సాగదీసి కొండందవి ఎలకన పెట్టినట్టు దీంట్లో చివరికి ఏమి ఎక్కడ ఏది కూడా చూపించింది లేదు ప్రభుత్వం. దీనికి ఇంత ఖర్చు అయిందని చెప్పి చూపించింది కానీ దీనికి ఫైనల్ ఫైండింగ్స్ ఏమీ లేవు, కన్క్లూజన్ లేదు అని చెప్పేసి అక్బరుద్దీన్ ఓవైసీ గారే ఒక ప్రతిపక్ష హోదాలో మాట్లాడటం జరిగింది. మేమేమంటున్నామంటే నిజంగా ఒకవేళ ప్రభుత్వానికి సిద్ధబుద్ధి ఉంటే దీంట్లో ఎక్కడన్నా లోపాలు జరిగినాయి అనే అభిప్రాయం ఉంటే దీనికి సంబంధించిన వాటిని క్రోడీకరించి కమిషన్ వేసినా ఇంకోటి వేసినా, కమిషన్ లో కూడా సామాన్యులు లేరు కదా, న్యాయమూర్తి, రిటైర్డ్ న్యాయమూర్తి ఉన్నాడు, నిపుణులు ఉన్నారు, నీటి రంగ నిపుణులు ఉన్నారు, వీళ్ళందరూ ఒక ప్రొసీజర్ ని ఫాలో కావాల్సిన నేపథ్యం ఉన్నా గానీ ఆ ప్రొసీజర్ ని కూడా డిబేట్ అయ్యే అవసరం ఎందుకు వచ్చింది? అధికార పార్టీ నాయకులు ఒత్తిడి చేసిరా, అధికారాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు ఒత్తిడి చేసి అడావుడి చేసిరా తెలియదు. ఒకవైపు సిబిఐ అంటున్నారు రేవంత్ రెడ్డి గారు, వాళ్ళ జాతీయ నాయకుడు ఏమో సిబిఐ మీద నమ్మకం లేదు, సిబిఐ వద్దు అని చెప్పి అంటున్నాడు. వాళ్లే 2 నాలుకల ధోరణితో ఈ రోజు ఏదో రకమైన రంగు పొలమటానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇందులో ఎక్కడ కూడా వాస్తవం లేదు, ఇందులో జరిగిన పొరపాట్లు కూడా లేవు. కొన్ని తొందరగా దీన్ని ప్రాజెక్టుని పనిలోకి తీసుకురావాలనే ఆలోచనతోనే త్వరితగతిన పనులు చేయడానికి కాంట్రాక్టర్లను తీసుకురావచ్చు, ఇంకేదైనా చేయొచ్చు. కానీ 3 సంవత్సరాలలో పూర్తి చేసుకున్న ఈ ప్రాజెక్ట్ లో ఏదో లోపాలని అంటే చూపియాలనే ఉద్దేశంతో మామూలుగా భూతత్వంలో పెట్టి ఏదో చూపిస్తే ప్రతి దాంట్లో లోపాలు అవపడుతూనే ఉంటాయి. కానీ ఓవరాల్ గా ఇక్కడ జరిగింది ఉద్దేశపూర్వకంగా ఏం చేయలేదనే వాస్తవం అందరికి తెలిసిందే. అంటే ఇక్కడ నాకు అర్థం కానిది ఏంటంటే అఫ్ కోర్స్ అంటే కేటీఆర్ గారు మంచి మాటకారి కాబట్టి ఆయన ఒక మాట అన్నారు తీర్పును బేస్ చేసుకొని, అబద్ధానికి ఆడంబరం ఎక్కువ, ఆయుష్ తక్కువ అన్నారు. నిజమే, అబద్ధం నిజం ఇల్లు గడప దాటిలోపు అబద్ధం ప్రపంచాన్ని జుట్టేస్తుంది అనేది పెద్దలు చెప్పిన మాట. ఆయన కేటీఆర్ గారు చెప్పింది 100% కరెక్టే. కానీ ఇప్పుడు 3 పిల్లర్లు కుంగిపోవడం అనేది అబద్ధం ఎట్లా అవుతుంది? దాన్ని ఒప్పుకున్నారు కదా, ఎవరు కాదనలే కదా. ఎన్డీఏసీ కూడా ఎంక్వైరీ చేసిన తర్వాత దీన్ని రిపేర్ చేయించుకోవచ్చు, రిపేర్ చేయించుకొని వినియోగంలోకి ఈ ప్రాజెక్టును తీసుకొచ్చుకోవచ్చు అని అన్నారు. ఏదన్నా మామూలుగా చిన్నదో మొన్నదో లోపాలు జరగకుండా అంత పెద్ద కన్స్ట్రక్షన్ లో కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి త్వరితగతిన పూర్తి చేసిన వాటర్ దానికి ఏ డ్యామ్ కట్టినా కానీ అదే జరిగింది కదా. మొన్న ఎస్ఎల్బిసిలో ఏమైంది, తవ్వకం మొదలు పెడుతున్నాయి, 8 మంది చచ్చిపోయారు, శవాలు కూడా. ఎస్ఎల్బిసి అనేది పోల్చొద్దు సార్ దీంతో దయచేసి, ఎందుకంటే అందరికీ అన్ని విషయాలు తెలుసు మనకి. ఎస్ఎల్బిసి అనేది ఒక సొరంగ మార్గం, ఆ సొరంగ మార్గంలో కొన్ని దశాబ్దాలుగా మన వాళ్ళు దాన్ని తవ్వుతూనే ఉన్నారు. ఎప్పుడు చంద్రబాబు నాయుడు ఫస్ట్ టైం ముఖ్యమంత్రి ఉన్నప్పటి నుంచి అది నడుస్తూనే ఉంది, తెలియంది కాదు కదా.
సొరంగ ఢిల్లీలో మార్గంలో ఫ్లైఓవర్ జరిగిన కూల్చివేశారు. ఒక ప్రమాదం దురదృష్టవశాత్తు జరిగింది. అది ఏది ఒక బొగ్గు గనులు ఎలాగైతే జరుగుతాయో అట్లా జరిగింది. దానికి ప్రధానమంత్రిని నిందితుడిని దానికి చేయలేదా? నువ్వు ఒక బ్యారేజ్ కడుతుంటే పిల్లర్లు కుంగిపోతే దాన్ని మళ్ళీ అది పోల్చేసి ఏదో డైవర్ట్ అవుతుంది. మానవ దీనికి తప్పిదం చాలా చెప్పే ఉన్నాయి. మానవ తప్పిదం అని మనం సమర్థించుకుంటే ఇక దాన్ని ఏమో ఇక దాన్ని మరి సరే, ప్రజలు ఇప్పుడు- ఎట్లా అర్థం చేసుకుంటారో కాదు, చూడాలి. మళ్ళీ అది డైవర్ట్ అయితే దీని విషయమే చాలా చెప్పాల్సి ఉన్నాయి మనకు. ఇప్పుడు ఢిల్లీలో ఇప్పుడు దయాకర్ గారు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ ఏమంటున్నారంటే మల్ల యాదవ్ గారు కూడా బాధ్యులు కాదు. సిబిఐ దర్యాప్తును ఆపుకోవడం కోసం హరీష్ రావు టీం మొన్న 2 రోజుల క్రితం ఢిల్లీ వెళ్ళారు. అది విజయవంతంగా ఢిల్లీ పర్యటన విజయవంతమైంది. అలాగనే ఇంకా ఇతరేతర విషయాలు మాట్లాడుకోవడానికి వెళ్ళారు. అది కూడా విజయవంతంగా పూర్తి చేసుకొని వచ్చారు అనేది కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణ. ఇన్ఫ్యాక్ట్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు దాన్ని సిబిఐకి ఇస్తున్నామని చెప్పి అప్పగించి 6 నెలలైంది. ఎందుకు సిబిఐ ఇంతవరకు ఆ విషయంలో ముందుకు రాలేదనేది చూస్తే బహుశా ఈ తీర్పు కోసం ఎదురు చూసిందేమో సిబిఐ. సరే, ఇప్పుడు ప్రతిపక్ష హోదాలో ఉండి మేము పోయి ఢిల్లీనే ప్రభావితం చేసినామనంటే అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో ఎన్ని సొంత పనులను చక్కబెట్టుకొని ఆయనకు కావాల్సిన ఈ సక్రమం చేసుకుంటుండని చెప్పేసి కాంగ్రెస్ అన్నారు. పార్టీ కదా, కానీ ఇది కాంగ్రెస్ కేవలం పార్టీకి కాలక్షేపం బీజేపీ కోసమే. సహకరిస్తుందా? అయ్యో, బీఆర్ఎస్ కూడా ఎందుకు సహకరిస్తుంది? రెండు క్విక్ అబ్జర్వేషన్స్ చెప్తా, మీరు డిస్కస్ చేద్దరు వెంకటకృష్ణ గారు. నేను తీసుకుంటా. మలయ గారు బ్యాక్ అయినా తీసుకుంటా. కాకుండా మళ్ళీ అయినాక తీసుకుంటా దయాకర్ గారు. ఒక్క నిమిషం చెప్పండి మళ్ళీ. మేము హైదరాబాద్ కే పరిమితం కావాలి. హైదరాబాద్ బోర్డర్ దాటి పొలిమేర దాటి అడుగు బయట పెట్టంగానే మేమేదో ఎవరినో ప్రభావితం చేస్తామని చెప్పేసి రంగు పులుముతే ఎట్లా? తప్పకుండా ఆ విషయంగా మాట్లాడటానికి పోతాం. న్యాయవాదులతో తప్పలేదు. చర్చించడానికి పోతాము. న్యాయవాదులతో ఇతర మాట్లాడుకోవాలి, లీగల్ అడ్వైస్ తీసుకోవాలి, ఇవన్నీ అవసరమే, నో డౌట్. అంత మాత్రాన ఏదో జరుగుతున్న విచారణని ఆపుకోవటానికి వేరే ప్రయత్నాలు చేయండి. ఎందుకు మరి కాంగ్రెస్ పార్టీ ఎందుకో ఆ స్టాండ్ తీసుకొని ఏదో మాట్లాడుకోవడానికి ఏదో మేనేజ్ చేసుకోవడానికి పోయినారని కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతోంది. దయాకర్ గారు ఎందుకు అంటే ఏం మాట్లాడతారు వాళ్ళు?